కప్పు పెట్టి కప్పులో వేసిన పాలు తెచ్చినావు నువ్వు ఫ్రిడ్జ్లో నుంచి. ఎన్ని కప్పులు వేసినావు పాలు దీంట్లో? 2 కప్పులా? నీకు ఒకటి నాకు ఒకటి వాడిని పాలు వేసే తాగడు. నువ్వు ప్యాకెట్ ఎన్ని వేసినావు? ఏదైనా ఒకటే కదా. ఏ బ్రూ ప్యాకెట్లు? అదే కంపెనీనే. ఆ బాటిల్ బదులు ప్యాకెట్లే బెటరా? మనం ఇచ్చింటే తెప్పించింటే వాడు ఎమర్జెన్సీని వాడతాను. ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఎత్తుకుపోతారు కదా. అవునవునవునవును. అట్లాంటివి. కాఫీ మామూలుగా ఉడికితే సరిపోద్ది కదా. అంటే వాళ్ళు పాలు అయితే చాలు. ఎందుకంటే ఈ పాలు ఎక్కువ బాయిల్ చేయకూడదండి తెలుసా. కాఫీ ఫిల్టర్ ది అది కింద ఒకటి అది ఉంటది, పైన ఒక గ్లాస్ ఉంటది. అది ఎందుకు యూజ్ చేస్తారు? అది మామూలుగా కాఫీ పొడి ఉంటుంది, కొనకొచ్చుకుంటారు చూడు బ్రూ కాక. దాన్ని కాఫీ పొడి వేసి పైన నీళ్ళు పోసి ఫిల్టర్ చేస్తారు. అది ఫిల్టర్ అవుతుంది, డికాషన్ అవుతుంది. డికాషన్ కోసం చాలా మంది అది బ్రాస్ కొనుక్కుంటున్నారు. బ్రాస్ అయినా స్టీల్ అయినా ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి ఇట్లా గిన్నెలాగా వస్తుంది బ్రాస్, దాని మీద చిన్న గ్లాస్ వస్తుంది బ్రాస్, దాంట్లో కూడా తాగొచ్చు. అది ఇప్పుడు రాయంపేట పోతే అదే కాఫీ తాగుతారు. ఇది తాగరు బ్రూ. బ్రూ తాగరు అడుగుగా. ఏ బ్రాండ్ వాళ్ళు తాగింది? మామూలు గింజలు ఉంటాను అది తాగుతారు. అది బెస్టా ఇది బెస్టా? టేస్ట్ బట్టి ఎవరు టేస్ట్ అవ్వాలి. అది స్ట్రాంగ్ ఏమో, ఎవరు టేస్ట్ అవ్వాలి. ఎంతసేపు పెట్టాలి కాఫీ? బాయిల్ కావాలి. దాడ చుట్టూ వస్తాయి, బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తాయా? బబుల్స్ వస్తే చాలు. ఎక్కువ బాయిల్ చేయకూడదండి పాలు. ఉడుకుతుంది కాఫీ. బాయిల్ చేస్తే చాలు. నువ్వు కూడా వేడి కదా, ఎక్కువ వేడి కావాలి. నేను చల్లారిన కోల్డ్ కాఫీ కూడా తాగుతాను, ఫ్రాతింగ్ చేసి దానికి. అంతే. ఒకసారి కోల్డ్ కాఫీ ఇది ఒట్టి కాఫీ నీళ్ళు, ఇది కాఫీ, ఇది కాఫీ. డికాషన్ ఇక వచ్చి నీళ్ళు అంటారు, డికాషన్ అంటారు. అదే అదే డికాషన్. మాటలు చెప్పే దాంట్లో ఉంటుంది. ఏం అది పేరు పట్టించుకోవచ్చు. చక్కెర వేసిన ఆయన అసలు రాలేదా? చక్కెర మిక్స్ అయిపోయింది. అయిపోయింది చక్కెర మిక్స్. కాఫీ స్పూన్. మేము 5th వరకు పని వాళ్ళే మనల్ని ఆస్తులు పోతాయి. ఒక పెద్ద షిమ్లా మిర్చు, పండిన టమాటా, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, దండిగా దండిగా కొత్తిమీర. ఇలా దండిగా వేసేసి ఎర్రగడ్డలు 2 అయితే సరిపోతాయి. ఒకటి ఎర్రగడ్డనా కట్టల. పాపులర్ అయిన తర్వాత అప్పుడు వేసుకుంటారు. ఓ పిల్లం 200 అయినాయంట. అయ్యి ఇది కడిగేద్దాం ఫస్ట్. మళ్ళా పచ్చిమిర్చి కట్టేద్దాం. అంతా పోలేదు కానీ కొంచెం పోయింది. అదిగా ఎప్పుడైనా చూసుకుంటే మంచి గుర్తు వస్తుంది. ఈరోజు తారీఖు 10వ తారీఖు డిసెంబర్. డిలీట్ కావు కదా, బ్యాకప్ పెడితే డిలీట్ కావు.
షిమ్లా మిర్చి, పచ్చిమిర్చి, టమాటా, కాఫీ తాగుతుండు మమ్మీ. సేమియా ఫస్ట్ ఉడకబెట్టాలా? ఇవన్నీ వేసి నీళ్ళు పోసిస్తే ఉడికిపోతాయి. నీళ్ళు బాగా అయినాక సేమియా వేయాలి. ఇది మధ్యలో పాజ్ చేస్తాను వీడియో. ఆఫ్ చేసి మళ్ళీ రన్ చేయొచ్చు కదా. మధ్యలో పాజ్ చేస్తే అది మొత్తం ఆఫ్ చేయకూడదు. మొత్తం ఆఫ్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్లో అన్నీ జాయిన్ చేయాల్సి వస్తుంది. అది ప్రాబ్లం మళ్ళీ. దానికే వాడు మొన్న తీసుకున్న వీడియో 2 GB వచ్చింది. అది 1 GB దాటకూడదు. మళ్ళీ దాన్ని కంప్రెస్ చేయాలన్నమాట. దానికి వేరే సాఫ్ట్వేర్ ఉంది. అవన్నీ ఎందుకులే అని ఇంకా ఆ సాఫ్ట్వేర్లోనే ఫ్రీ ట్రయల్ తీసుకున్నా. ముందు నుంచి చేసింది ఎన్నో అయింది కదా నీకు ఐడియా వచ్చింది. ఇప్పుడే సెట్ అయింది మన కిచెన్ కూడా బాగా. ఎప్పటి సెట్ అయింది? నేను సెట్ ఏముంది, బాగానే సెట్ అయింది. ఎప్పటి నుంచి ఎట్లా ఉంది? కొత్తగా ఉందా? కొత్త రకం కాదే. ఇట్లా పట్టలేము అసలు. తాత మాట కూడా ఇందనంట. నూనె, జీలకర్ర అంతే వేసినామంతా. కొత్తిమీర, కరివేపాకు. ఒక డబ్బా ఇక్కడ పెట్టేసుకుందాం మనం, మిల్కీ మిస్ట్ది. అన్నం చేసేటప్పుడు ఎక్కువ ఉంటుంది కదా. కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు వేసిన. ఫ్రెష్ అయితే బాగుంటుంది. ఇంకా అందరూ ఫ్రెష్ కరివేపాకుకి ఐస్ క్యూబ్స్ ఉంటాయా, దాంట్లో కరివేపాకు వేసి వాటర్ వేసి పెట్టుకుంటున్నారు. నేను చూసిన కరివేపాకు ఇట్లా ఐస్ క్యూబ్ మేకర్ ఉంటుంది కదా, దాంట్లో ఆకులు పెట్టేసుకొని వాటర్ వేసి పెడితే మళ్ళీ కావాల్సినప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇట్లా అంటే వచ్చేస్తాయి ఆకులు. ఎన్ని రోజుల్లోనే ఉంటాయి. తీసేదా కడుగుతా. పచ్చిమిర్చి వేసినా. షిమ్లా మిర్చి కూడా చిన్న చిన్నగా. వంటలు అంతా పెట్టింది వంటలు, పిండి వంటలు అన్నీ. పిండి వంటలు కూడా పిండి వంటలు కూడా అది మనం కూడా చేసుకోవాలి. బట్టలు పార్టీలు పోతే పార్టీలు ఇంట్లో అన్నీ పార్టీలు మనం కూడా చేసుకోవచ్చు పిండి వంటలు. దాంట్లో ఏముంది చెప్తాను. అట్లే పెట్టినది ఏదైనా టెంపుల్కి అట్లా వెళ్ళినప్పుడు టెంపుల్ కూడా పెట్టుకోవాలి. పూజ పూల బుట్టి ఉంది కదా మీ దగ్గర, పూజలు అది తీసుకొని టెంకాయ అన్నీ పెట్టుకొని ఇంటిపోతే ఒక ఆయన పెద్ద ఆయన ఏమన్నా అందరికి చూపించుకుని అంతమ్మా తీసుకొచ్చింది. అది ఇంట్లో మనం తెచ్చుకోవాలి కానీ బయట లేని వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితి తీసుకోవాలని లేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే అక్కడ తీసుకురావాలి. అట్లేం లేదు, ఇంట్లో కూడా ఉండాలి. మేము చేయాము అంతే. అయితే నువ్వు తెచ్చుకో, నేనేం చేయాలి అనాలా? పెద్దవాళ్ళు మాట వినాలి కదే. అయితే అప్పటి నుంచి నువ్వు బంద్ చేసినావు. నాకు ఇచ్చేసి సంతో పట్టుకుంది. నీకు వద్దుగా బయట. నువ్వు చేతులు ఇట్లా పట్టుకొని బుట్ట పట్టుకో, బ్యాగ్ పట్టుకో, నేను పూల బట్టి పట్టుకుని ఎవరి పూలు బుట్టి అంటారు. అంత బాగుంది కాబట్టి అట్లా అన్నాడు. బాగున్నాను నువ్వే అన్నావు కదా నిన్న రాత్రి, 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, పట్టించుకోకూడదని. పట్టించుకోకూడదు సరే, ఆ చెప్పింది మంచిదే కదా ఆయన. అదే తను కూడా దాంట్లోనే వస్తాడు. అప్పటి నుంచి తీసుకోవాలి. మన పూజలు తీసుకోపోతే వద్దని పూజలు చేసుకుని తొందరగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అయ్యయ్యో లేదు, మా దాంట్లో అయితే మౌని ఎప్పుడు చెప్తున్నా పులిబొట్టు ఉందంటే, లేదంటే నవ్వుతుంది. అది లేకపోతే ఎట్లా నువ్వు టెంపుల్కి వెళ్ళేది బుట్ట పట్టుకొని వెళ్తున్నావు అంటే అవునని నవ్వుతుంది.
పూలబొట్టి లేని వాళ్ళు బుట్ట పట్టుకోవాలి, కానీ పూలబొట్టి ఉండి బుట్ట పట్టుకొని వెళ్తున్నా అంటే పూలబొట్టే స్టీల్ కూడా ఉంటుంది. లేదు, బ్రాస్ ఉంది నా దగ్గర. బొక్కలు వచ్చి ఓం అని డిజైన్ ఉంటుంది, ఇట్లా పట్టుకోవాలి, రౌండ్గా ఉంది. అది ఆడ పెట్టినా నేను ప్యాకింగ్ వచ్చినప్పుడు ఇలా బయటికి అది తీసినప్పటి నుంచి అవును అనిపిస్తుంది. లేదు కదా ఇప్పుడు చేస్తా అంటే మనం చూస్తా అంటే అది వేరే మాకు లేదు. అంటే బియ్యం పిండితో చేస్తారు, బియ్యం బెల్లం. నువ్వులు కూడా వేసింది, మరి నువ్వులు కనిపిస్తున్నాయి. నువ్వుల పిండి వేరు. ఏంది ఇది అని అడిగిన, అయితే నువ్వేం తీసుకొచ్చినావు అనింది. నువ్వు జాగిరి తీసుకొచ్చినా నాకు తెలియదు అంటే, చలివిడి తీసుకురావాలా మంచిది. చలివిడి అంటే అట్లా నువ్వులది సపరేట్గా తీసుకోవచ్చు, ఇట్లా చలివిడి అంటే బియ్యం పిండి బెల్లం రెండు కలిపేది. ఓహో, ఉండలు చేసుకొని అందులో తీసుకోవాలి. ఓకే. నువ్వు పిండి ఆ వేడి నీళ్ళు ఎందుకు చేస్తాం కదా, ఎప్పుడు తింటారు కదా మీరు. అదే అట్లా అటుపక్క మళ్ళీ చాయ్ వేసినావా? ఏం నీళ్ళు అవి? చాయ్ వేసినాం, పొడి పౌడర్. ఓహో, చాయ్ పొడి. మసాలాలా? మసాలాలన్నీ ఇట్లా ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుందా? షాజీరా నేను ఎత్తికి పెద్దది హెడేక్. అన్నీ తెచ్చుకొని చిన్నవి, అది చిన్నది ఇట్లా చాయ్ అవుతుంది అనమాట. మసాలాలు అన్నీ ఉడుకుతున్నాయి. ఫ్రెష్ అల్లమా? అల్లం తెల్లగడ్డ పేస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయలేదు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తే నేను ఇప్పుడు వేస్తే ఎట్లా అదే లాస్ట్ లో వేస్తే అంటు కట్టదు కదా అని వాటర్లో వేయాలి. అది ఎప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు ఉందా లేదా? ఉప్పు 2 చెంచాలు వేసేసి, ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒకటి వేసేసి, చాయ్లో అది వేసేస్తే చాయ్ తగ్గించేదా? ఓకే. ఉడుకుతుంది సేమియా అది. ఒక చెంచా ఆ సేమియా డబ్బా తీయాలి కదా, పాలు వేసేసి నువ్వు ఫస్ట్. అల్లం తెల్లగడ్డ పేస్ట్, అక్కడ పాలు 2, చాయ్కి 2 గ్లాసులు పాలు. నీకు కావాలంటే బాయిల్ అయ్యేసరికి చిక్కగా. అది అందరూ ఇలైచీ చాయ్ తాగుతున్నారు, మొత్తం ఇదంతా క్లీన్గా ఉంటుంది. ఇది ఇలైచీ చాయ్ అనింది, మొత్తం ఇలైచీతోనే చేస్తారంట. అసము అక్కడి నుంచి తెచ్చుకునిందంట. ఏంది? అవునా? చాలా బాగుంటుంది, డిఫరెన్స్. నేను ఇది ఆఫీస్లో పనిచేస్తాను, నైట్ షిఫ్ట్. ఆడ ఒట్టి ఇలైచీ టీనే, ప్యూర్. అది కూడా
అక్కడ ఎండి ఏం చేసినాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చినాడు తాగేదానికి. నా గ్లాస్ నా దగ్గరే, నాతోనే ఉంటుంది ఎప్పుడు. ఒక్కొక్కరు స్టీల్ గ్లాస్ ఇస్తాడు అనమాట జాయిన్ అయిన. ఏ కంపెనీ అది? అదే బేగంపేట కంపెనీ ఉంటుంది కనుక్కుంటే ఆ కంపెనీ. చేస్తున్నారు ఆ జూనియర్స్ ని పట్టుకొని తిరిగినారు. ఒక్కడే కూడా కాల రిక్రూట్మెంట్. కంపెనీ మూసేసి వేరే దాంట్లో రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయ్యారు. ఆ ఓనర్ అన్నాడంట ఒక్కడి కూడా పని కావట్లా, రిక్రూట్మెంట్ కావట్లేదు, సేల్స్ కావట్లేదు, ఏం కావట్లేదు, ఇవన్నీ బాడీగా ఇవన్నీ వేస్ట్, అందుకే బంద్ చేసినాడు కంపెనీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోనే ఉన్నాడంట. దాంట్లో పెట్టుకున్నాడంట మేనేజర్ని. బిందు ఫ్రెండ్ ఎవరో అతను కూడా బిందుకు అప్పుడు మీ నాన్న చనిపోయినప్పుడు అతను హెల్ప్ చేసింది. డబ్బులు ఆయన కూడా హాస్పిటల్ కూడా వచ్చింది. అవునా? వచ్చింది కూడా అంటే మా సార్ ముందు ఓకే. రాజు రియల్ ఎస్టేట్ అతను కూడా. ఓహో. కలర్ వచ్చింది కదా, ఇంకొంచెం బాయిల్ వేసి అవును, ఇంకా కొంచెం బాయిల్ కావాలా. బాయిల్ వేసి ఉడుకుతుంది ఇంకా. టమాటా ఇద్దరు ఫోటో పెట్టినాడు. ఇది ఎవరబ్బా అనుకున్నా, చూస్తే వీడు లక్ష్మిగా విఘ్నేష్. బిజినెస్ అనలిస్ట్ గా జాయిన్ అయిపోయాక రిక్రూట్మెంట్ ఇక్కడ ఉన్న అన్ని పెట్టేసి వద్దు, బీడిఎం కూడా వద్దు, సేల్స్ ప్రోడక్ట్ సేల్స్ అన్ని వేస్ట్. బిజినెస్ అనలిస్ట్ గా అయితే మంచిగా కంపెనీ టు కంపెనీ సేల్స్ అవుతాయి. వాడు బాగా హెల్ప్ చేస్తాడు ఆడపిల్లలకు. ఉంటారని ఇంట్లోకి కూడా రానిలే. ఎవరు? వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తాత వాళ్ళంతా ఇంట్లోకి కూడా రానిలే. పో అని తల్లినాడు మరి కొద్ది రోజులు. బెంగళూరులో ఏమి పనిచేసేది. ఎవరు? ఇల్లు సుజాత కూతురు, సుజాత తర్వాత కూతురు, పెద్ద పిల్ల. కొద్ది రోజులు రానిలే. మళ్ళీ ఏమన్నా అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆడపిల్ల. నేను కూడా చెప్పిన ఏముంది ఇష్టపడినట్టు చేసుకున్నారు, వదిలే ఈ కాలం వాళ్ళు ఇష్టపడి చేసుకుని మనం బలవంతంగా మనం చేసిన వేరే క్యాస్ట్ చేసుకుని నిలుపుకుంటారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ అంత తయారైనారు, క్యాస్ట్ ఇస్తే ఏం లేకుండా ఉంది. బిందుకు వచ్చి చెప్పినాను నేను కూడా. మా పిల్లలు అదే దేవత ఏం చేయమంటావు. ముందు వాడు రాజేసి కూడా ఎడ్యుకేషన్ చెప్పినాడు. ఎడ్యుకేషన్ చెప్పి కాదు చేసుకున్నాడు. అవునవును, ధైర్యంగా వేసుకుంటాను. ఇప్పుడు వదిలేది దీంట్లో వేద్దాం మమ్మీ, ఏగిన పల్లీలు కాజులు లాస్ట్ లో వేద్దాం. అది నిన్న నేను వాటర్ మెలన్ సీడ్స్ చూసిన, ఉన్నాయి కదా. ఇది మార్నింగ్ ఒక రెసిపీ చూసినాను. బీట్రూట్ బాగా వేయించి దాంట్లో ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి తురిమేసి వేయించి దాన్ని రౌండ్ రౌండ్గా చేసి దాంట్లోనే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేయించి అది వేసుకొని వేయించి రోజు మార్నింగ్ తింటే బ్లడ్ మంచిగా ఉంటుందంట. ఆ లడ్లుది షెల్ఫ్ లైఫ్ ఒక 2 నెలల వరకు వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా. మనం చాలా టేస్టీగా ఉంటాయంట, చాలా మంచిది కూడా హెల్త్కి. వాము వేసి అప్పుడప్పుడు వేసుకొని అవును, ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా అంతా వేసుకోవచ్చు. మళ్ళీ ఎవరు వేస్తారు ఏదైనా మసాలా అప్పుడప్పుడు వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేస్తున్నావా? నెయ్యి డబ్బా నచ్చబెడతామని అవునే, ఈ చేస్తే కలుగుతుంది కదా. అవును, ఆ డబ్బాలో కూడా చెట్లు వేసుకుంటున్నారు, దానికి బొక్కలు పెట్టి కింద పక్క. దాంట్లో కొత్తిమీర వేస్తే భలే టేస్టీగా వస్తుందంట. అది మౌనీ చేస్తుంది, ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేయదు, మెటల్ కదా అది.
ఆ మెటల్లో వేసేది వేరుగా వస్తుంది, దాంట్లో ఉన్న ఐరన్ ఉంటుంది చూడు, అది కూడా ఆ చెట్టు లోపలికి వస్తుంది. చెట్లు కూడా భలే గుజ్జు గుజ్జుగా. అవునా? బయట పెట్టినాను. అవును, కొత్తిమీర ఉంది ఈడ. కొత్తిమీర నాటిన ఎన్ని పడేయాలి చూస్తే వేడి ఉంటాయా కొంచెం కొంచెమేనా. నేను అట్లనే కొంచెం చెట్లు నాటిన బాగా వచ్చింది. అవునా? ఇదే ఓపెన్ చేసుకుంటాను కిచెన్లో సంబంధించి. నువ్వు తీసుకో. మిర్చి, అల్లం తెల్లగడ్డ, ఎర్రగడ్డలు ఇవన్నీ పేస్ట్ చేసి వేయించి, గరం మసాలా పేస్ట్ చేసి వేయించుకొని వాటర్ వేసి దాంట్లో ఒక 4 స్పూన్లు అది మసాలా పేస్ట్ వేసేసి, చికెన్ కాదు అదే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఉడికినాక దాంట్లో ఏ మసాలా అయినా, సబ్జీ మసాలా అని ఒకటి పెట్టుకుంటుందంట, కూర మసాలా అని వస్తుందంట ఒకటి, అది ఒక 1/2 స్పూన్ వేస్తే కూరలాగా ఉంటుందంట. ఇంకా అది థిక్ కావాలంటే ఎండు కొబ్బరి వేస్తుంది, బాగా బలంగా ఉంటుందని. చిన్నపిల్ల కూడా ఉంది కదా, దానికి ఏమంటే ఆ రోగాలు వస్తున్నాయంట, అందుకే ఎండు కొబ్బరి బాగా వేస్తుందంట. ఎండు కొబ్బరి తింటే భలే అదిగా ఉంటాం. ఇప్పుడు నువ్వు ఎండు కొబ్బరి వేసినావు కదా. కరిగింది నెయ్యి. దీంట్లో అల్లం వేసినా కదా, కత్తిరించి దీంట్లో వేస్తాను. అల్లం ఏం చేస్తావు? కత్తి వేసేస్తాను ముక్కలు. అచ్చా, ముక్కలు. ఓహో, ఇంకా మళ్ళీ కవర్ ఉంటుంది. అవునవును. నువ్వు ఈ మధ్య అదే టిఫిన్లో అల్లం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్నాను నేను కూడా. ఆ ముక్కలు ఇలా వచ్చినాయా? ఎందుకు పడేయాలి? కరెక్టే. ఒకసారి కలుపుకుంటే కొత్తిమీర ఆల్రెడీ వేసేసాం. అది నీళ్ళల్లో వేయాలి, ఫ్రై అయ్యేటప్పుడు వేయకూడదు కొత్తిమీర, మాడిపోతుంది. ఓకే, వీటికి ఆకు కదా మాడుతుంది. ఓకే ఓకే, పట్టబెట్టి తినేయడమే. అయిపోయిందా? అయిపోయిందా?